గత కొద్ది రోజుల కిందట అనంతపురం నగరంలో ఉండే నడిబొడ్డున శ్రీనివాస పిల్లల ఆసుపత్రి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళ హాస్పిటల్లో ఉండే సిబ్బంది పైన చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. అలాగే పిల్లలను తీసుకొని పోయి హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్ ఆ పిల్లల్ని తీసుకొని పోతే వాళ్ళ పేరెంట్స్ తల్లుల పైన కూడా అమానుష్యంగా ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గకరమైన విషయము. డాక్టర్స్ వృత్తికే చాలా భయంకరమైన విషయం. అందుకని ఇప్పుడు ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రండి, వాళ్ళ నుంచి వాగ్మూలం తీసుకొని రండి అని చెప్తున్నారు ఎస్పీ గారు కూడా. అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఎస్పీ గారికి, ఎవరైతే ఈ విజువల్స్ అన్ని వచ్చినాయి, టీవీ సెల్ అన్ని చోట్ల వచ్చినాయి, వాళ్ళపైన ఎందుకు చర్య తీసుకోకూడదు అని మేము అడుగుతున్నాం మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున. ఇప్పుడు డాక్టరు డైరెక్ట్గా వాళ్ళపైన అసభ్యంగా ప్రవర్తించడం అనేది విజువల్స్ చూసినాము. కోడై కూత కూస్తుంది, వాళ్ళపైన హాస్పిటల్ ఎందుకు సీజ్ చేయడం లేదు, హాస్పిటల్ పైన సీజ్ చేస్తామని చెప్పకుండా ఈరోజు ఎస్పీ గారు కూడా చాలా వస్తాయండి ఇట్లాంటి మా విషయాలు, చాలా కేసులు వస్తాయి రోజు రోజుకు అని చెప్తున్నారు. అందుకని ఎస్పీ గారికి కూడా మేము మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే వెంటనే సమగ్ర విచారణ జరిపించండి. సమగ్ర విచారణ జరిపించకుండా చాలా కేసులు వచ్చాయనడం అనేది సమంజసమైనది కాదనేది కూడా ఎస్పీ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులను తీసుకొచ్చి ఏంటి ఏమనేది వాళ్ళు విచారణ జరపాలా. విచారణ జరపకుండా మమ్మల్ని తీసుకొని మీరు పోయి తీసుకొని రండి, వాళ్ళ నుంచి వాగ్మూలం తీసుకొని రండి అనడం అనేది కరెక్ట్ అయింది కాదనేది నేను ఎస్పీ గారికి మరీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా అలాంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి హాస్పిటల్లో అలాంటి అసభ్యకరమైన వాటిను, అలాగే హాస్పిటల్లో ఉండే సిబ్బంది పైన కూడా, నర్సుల పైన కానీ లేదంటే పేరెంట్స్ వచ్చే ఎవరైతే పేషెంట్స్ ఉన్నో వారిపైన అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక ఆ డాక్టర్ల వృత్తి నుంచి బహిష్కరించాలి, హాస్పిటల్ని సీజ్ చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. ముఖ్యంగా ఈరోజు కేసులు పక్కదావ పట్టడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ జోక్యం ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఏదైనా కానీ రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఐద్వా ప్రజా సంఘాల ఐక్యతతో ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇక్కడ శ్రీనివాసుల హాస్పిటల్లో శ్రీకాంత్ రెడ్డి గారు అమానుషంగా మహిళల పైన ప్లస్ స్టాఫ్ పైన నిర్మాణంగా వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారు, ప్లస్ లైంగిక వేధింపులు జరుపుతున్నారు. దీనిపైన ఇంతవరకు ఇది 3-4 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఏ రకంగా కూడా పోలీస్ సిబ్బంది కానీ అధికార నాయకులు కానీ ఎవరే కానీ స్పందించట్లేదు. మన జిల్లాలోనేదే కాదు రాష్ట్రంలో ప్రతి దగ్గర డాక్టర్ల నుంచి చాలా అమానుషంగా మొన్నటికి ఒక నర్సుని బాత్రూంలో చంపేసినాడు. డాక్టర్ గారే ఆమెను హరాస్మెంట్ చేసి లైంగిక వేధింపులు చేసి ఈ రకంగా చేస్తున్నారు. దేనికి మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. ఇప్పుడు డాక్టర్లు అంటే దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అంతటి వాళ్ళు అంటారు డాక్టర్లు. అట్లాంటిది డాక్టర్లకి ఇంత మంచి వృత్తిలో ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించేదానికి లేకపోయినా స్టాఫ్ని ఈ రకంగా లైంగిక వేధింపులతో ఎంత అమానుషంగా ఉందంటే ఇప్పుడు బయటకి మహిళలు వచ్చి ఏ జాబ్ చేయాలన్నా భయపడే పరిస్థితి అయిపోతుంది. డాక్టర్లు అనే విషయం కాదు, ఉద్యోగస్తుల విషయం కాదు, ఎక్కడైనా కానీ మహిళలకి రక్షణ కల్పించే విధానానికి ఏది నోచుకోవట్లేదు. బేటీ బచావో బేటీ పడావో అని వినాదాలతో పోతున్నారు. మహిళలకు ముఖ్యత స్థానం ఇస్తామంటున్నారే కానీ మహిళలకి రక్షణే లేదు.